ఇక ఈ 5 నెలల పరిపాలన ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం చూసినంత వరకు? ఇప్పుడు వీళ్ళంతా ఒకటి మేనిఫెస్టోలు పెట్టేటప్పుడు మరి ఆదాయాలు చూసుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే బడ్జెట్ పుస్తకాల్లో అయితే బడ్జెట్ పుస్తకాల్లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లోనే వస్తుంటాయి. ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత పెడుతున్నారు, అప్పులు ఎంత ఉన్నాయి, అన్ని దాంట్లోనే వస్తాయి. కాకపోతే ఒక 2 సంవత్సరాల క్రితం ఇవి వస్తాయి. 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అవి చూసుకున్నప్పుడు ఈ హామీలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోండాల్సింది, ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి అని. అటు మరి ఆలోచన చేసినారో లేదో మేనిఫెస్టో అయితే 6 హామీలు పెట్టారు. అవి కూడా ఖర్చుతో కూడుకున్నట్టే, బాగా మంచి ఖర్చుతో కూడుకున్నట్టే. ఇప్పుడు ఆ 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్టు తేలుతుంది. ఎందుకంటే నిన్న బడ్జెట్ లో పెట్టినారు కాబట్టి. 11 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీలు కట్టాలంటే, వడ్డీలు కంతులు కట్టాలంటే 50,000 కోట్లు కట్టాల్సింది వస్తుంది. వచ్చేది వాళ్ళకు 1,20,000 1,30,000 కోట్లు వస్తుంది ఆదాయం. ఇప్పుడంటే ఎందుకంటే అంచనాలు కదా, మళ్ళా ఈ రివైజ్డ్ కావాలి. యాక్చువల్ అకౌంట్స్ వచ్చేదంటే ఇంకొక సంవత్సరం తర్వాత వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్ అకౌంట్స్ తెలుస్తాయి. మరి ఆదాయం తక్కువ ఉంది, అప్పులకే సరిపోతుంది డబ్బు. జీతాలు బత్తాలు ఇవ్వాల్సింది అవి తప్పవు, పెన్షన్స్ ఇవన్నిటికి పోను నీకు సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధికి డబ్బు ఉండదు. అంటే ఎలా ఉన్నారంటే డబ్బులు మనం సంపాదిద్దాం అంటున్నారండి. అంటే సంపద సృష్టించడం, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారు వెళ్ళి రిలయన్స్ ఇండస్ట్రీని తీసుకొస్తున్నారండి. అలాగే టీసీఎస్ మన టాటా గ్రూప్ అని తీసుకొస్తున్నారండి. దాంతో ఏమవుతుందంటే మనకి పరిశ్రమలు వస్తాయండి. లోకేష్ గారి ప్రయత్నం వలన సుమారుగా 1,50,000 కోట్లు ఎంతో మనకి పరిశ్రమలు వస్తున్నాయండి దీనికి, మన ఆంధ్రప్రదేశ్కి. దాంతో లోకేష్ గారు ప్రత్యేకంగా అమెరికా వెళ్ళి వీళ్ళందరితో మాట్లాడారు. వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే రిలయన్స్ వాళ్ళు వస్తున్నారండి, టీసీఎస్ వస్తున్నారు. చంద్రశేఖర్ గారు వచ్చి మీట్ అయ్యారండి లోకేష్ గారిని వీళ్ళందరినీ. ఇప్పుడు ఈ ఆదాయం అయితే ఇబ్బందికర పరిస్థితే ఉంది ప్రస్తుతానికి. ఆదాయాలు పెంచుకోవాలంటే ట్యాక్సులు వేయాల్సిందేలేండి. ట్యాక్సులు వేస్తే ప్రజలు గగ్గోలు పెడతారు. ఇది కొంచెం అప్పీల్ టాస్క్. మరి ఎట్లా సర్దుబాటు చేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఆలోచన చేసుకోవాల్సిన విషయం. బయట ఉండే వాళ్ళ మేము చెప్పాల్సింది కాదు. మీరు చెప్తున్నారు పరిశ్రమ వస్తాయి, సంపద పెరుగుతుంది అనేది. సంపద ఎటు పెరుగుతుందండి? అంటే పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, ఎటు పెరుగుతుంది? పరిశ్రమ వస్తే ఊరికి చెప్తారు కానీ సంపద పెరగదు. పరిశ్రమ పెట్టే వాళ్ళు ఏదో ఒక రాయితీలు కొడతారు. ఎవరు మంచిగా రాయితీ ఇస్తే అక్కడ పరిశ్రమ నిలుపుకుంటారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఏమవుతుందండి? ప్రపంచం ఏమి ఊడిపడుతుందండి. అది కొందరు వ్యక్తులకు ఉద్యోగాలు రావచ్చు, ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాళ్ళు కట్టే ట్యాక్సుల విధానాన్ని పరిశీలించినప్పుడు వాళ్ళు కట్టేది కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అయితే కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. ఏదన్నా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ అది కేంద్ర ప్రభుత్వానికే పోతుంది. వారు తయారు చేసిన వస్తువులు ఆ రాష్ట్రంలోనే అమ్ముతారనేది ఏముంది? ఎక్కడైనా అమ్మొచ్చు కదా. ఎక్కడ అమ్మితే అక్కడ సెంట్రల్ జిఎస్టీ ఏమో ఏ రాష్ట్రంలో అమ్మినా వాళ్ళకే పోతుంది. స్టేట్ జిఎస్టీ మాత్రం ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంకి పోతుంది. ఎట్ట సంపద పెరుగుతుందండి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తేనే ఏం పెరగదండి. దీన్ని కాదు, మీకు ట్యాక్సులు ఎట్లా వస్తాయనే పరిజ్ఞానం లేకుండా మాట్లాడే మాటలే గాని కాదు. ట్యాక్సులు ఎట్టొస్తాయనే పరిజ్ఞానం లేక మాట్లాడుతున్న మాటే గాని ట్యాక్సులు అనేటివి కామన్ మ్యాన్ అయినా ఒకటే, ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవాడైనా ఒకటే. ఒక 10% తేడా ఉంటే ఉండొచ్చు. ఏదో టాటా అని ఆయన ఎక్కువ పన్ను కడతారనే దానికి లేదు. ఆయన కూడా పేదవాళ్ళ గుడిసెలో ఎంత ఖర్చు పెడతారో దానికంటే ఒక 10% 20% ఎక్కువ కట్టచ్చు. అంతేగాని కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్లు ఇవి వేరు అనుకో, అవి కేంద్ర ప్రభుత్వానికి పోతాయి కదా, నీకు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే నీ అతని ఇంటి కుటుంబ వ్యవహారం ఖాళీగా ఉండకుండా కాదు, ఆ వ్యక్తి కుటుంబ వ్యవహారానికి సంబంధించిన విషయం. నేను కాదండి, నేనేం నిరుద్యోగులకు వ్యతిరేకం కాదు. సంపద సృష్టించాలంటే సంపద సృష్టించబడదు అని చెప్తున్నాను, నిర్బంధంగా చెప్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ అయినా మాట్లాడుతాను అంట. ఏదో చెప్పుకుంటాను నేను, పరిశ్రమలు చెప్పిన
అంటే ఒక 10 మందికి Employment నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావచ్చు, ట్యాక్స్లు పెరుగుతాయనేది ఆ సందర్భము అంటారు.